మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం తరఫున నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా ప్రెసిడెంట్గా అప్పటి శంకర్రావు గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం తరఫున కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారేపల్లి వెంకట్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి అని నేను, మా అధ్యక్షతన రాష్ట్ర ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధం రాములు గారు హైదరాబాద్లోని స్టేట్ ఆఫీస్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దీన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రైవేటు ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వారి పని గంటలు కానివ్వండి, ఉద్యోగ భద్రత కానివ్వండి, సరైన సౌకర్యం లేకపోవడం, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు లేకపోవడం, చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, కార్మిక విభాగాలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీని పట్ల తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం తరఫున మేము ఎల్లవేళలా కార్మికులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ వీళ్ళకి అండగా ఉంటామని వాగ్దానం చేస్తున్నాం. దీనిపై ప్రతి యాజమాన్యానికి మేము వెళ్ళి ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వారి దగ్గర చర్చించి వారి సమస్యల పరిష్కారానికి మేము ఎల్లవేళలా ముందుకుంటామని చెబుతున్నాను. అలాగే మన జిల్లా ప్రెసిడెంట్గా శ్రీ అప్పని శంకర్రావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి నాకు కొద్దిగా స్టేజ్ పేరు అయితే స్టేజ్ అలంకరించిన పెద్దలకు మరియు మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. నన్ను అంతకుముందు 27వ తారీఖు రోజు హైదరాబాద్ ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షులుగా, ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ అధ్యక్షులుగా ఎన్నుకోవడం వల్ల ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు ఏమున్నా కానీ నేను పరిష్కరిస్తానని ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు గారికి మరియు మారేపల్లి వెంకట్ గారికి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మరియు వైస్ ప్రెసిడెంట్ మారేపల్లి వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు కదా, మీరు వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగుల మీద పోరాటం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క వేతనం మీద 15,000 అనుకోండి శాలరీ, వాళ్ళు 10,000, 8,000, 12,000 ఇస్తున్నారు. మనిషికి 3,000 అట్లా మిగిలించుకొని కొన్ని వందల వేల మంది ఉన్నారు అట్లా ఒక్కొక్క ఏజెన్సీ ద్వారా. అంటే మీరు టైమింగ్స్ మాట్లాడతారా లేకపోతే వీళ్ళ శాలరీ గురించి దేని గురించి మాట్లాడతారు? ఓకే, 8 గంటలు పని చేస్తే ఎంత వేతనం, అదనంగా చేస్తే దానికి మూల్యం చెల్లించాలి, దాని గురించి మాట్లాడతాను. కానీ మీరు బయట రావట్లేదా? నేను ఎంప్లాయీని,
నాకు 18,000 జీతం ఇస్తారు బయట. వాళ్ళు రాసేది డైరీలో 12, వాళ్ళు బయట ఇచ్చేది 12,000, దాంట్లో 18,000 ఉంది. అది మీరు బయటకు వచ్చి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్తే మేము పోగలుగుతారా? సమస్య ఎవరిదైతే ఉందో వాళ్ళ ముందు రావాలి. ఇప్పుడు వాడు బయటకు వస్తే ఆ ఏజెన్సీ అతను అసలే తీసేస్తాడని వాళ్ళకి భయం వేస్తుంది. దానికి కూడా ఉన్నది. 3 నెలల ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి. అన్ఎక్స్పెక్టెడ్ చేస్తే దాని మీద 3 నెలల శాలరీ కట్ చేసి బయటకు పంపించాలి. ఇది రూల్ ఉన్నది. ఇది రూల్ ఖచ్చితంగా ఉంది. పాటించకపోతే ఏజెన్సీ మీద కంప్లైంట్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఎవరు ముందుకు రాలి విషయంలో. ఇప్పుడు చాలా సెక్టర్లలో పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇప్పుడు షాపింగ్ మాల్లో పనిచేసే మహిళలకి ఏమన్నా అంటే కనీసం వాళ్ళకి ఆడపిల్లలకి కుర్చీ ఏమన్నా మీరు 12 గంటలు నిలబెడుతున్నారట. 12 గంటలు నిలబడి వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలేదు. చాలా మంది ఉన్నారట, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆడబిడ్డలకు మీరు కుర్చీ కనీసం కుర్చీ చేయండి. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళే వేసిన పడతారు కదా. ఆ విషయంలో కూడా మేము చాలాసార్లు, కాకపోతే ఈ బైపాస్ రోడ్లో ఉన్న దాంట్లో నేను ఆ పని చేయించిన. కొంచెం మరి బాగా మినిస్టర్ చేతిలో ఉన్న వాళ్ళు ఇదే పరిస్థితి ఉంది. కాకపోతే సమస్య ఉన్న వ్యక్తి ముందుకు వస్తే ఖచ్చితంగా అది తక్కువగా కానివ్వండి, లేకపోతే లేబర్ కమిషన్ కానివ్వండి. మీ జిల్లాలో ఎంతమందిని గుర్తించారు మీరు ప్రైవేట్ ఉద్యోగులు? దాదాపు అధికారంగా మనకి ప్రకటించిన 30,000 మంది ఇచ్చారు. ఆఫీస్ తరఫున మళ్ళీ ఆన్లైన్లో ఉన్నారు. కాకపోతే మనకి 76,000 మంది పూర్తిగా మీ పర్సనల్ డేటాస్ అవుట్ సోర్సింగ్ కూడా మనకి వస్తారు. హోమ్ గార్డు కూడా మన పరిధిలో వస్తారు. ఇప్పుడు మీడియా మా మంది ఉన్నది, మీరు కూడా ప్రైవేట్ ఉంటారు. దాని కింద పెట్టి ఇప్పుడు మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకు వస్తున్నాయా? కాలం పాటుకోరాదు ఏది ఎవరికి ఫ్లాట్స్ కోసం. ఓకే సార్, మీ కోరికలు అన్ని, మీ డిమాండ్స్ అన్ని పర్ఫెక్ట్గా చెప్పండి. అంతవరకు సరిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగుల పట్ల జరిగే అన్యాయం ప్రతిగానే ఎదుర్కోవడానికి మేము ముందున్నాం. వాళ్ళు పనికి దగ్గర వేయడం ఖచ్చితంగా చెల్లించాలి. 10 గంటలు ఓవర్ టైం చేస్తే దాన్ని అదనంగా మూల్యం చేయడం. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని తీసేటప్పుడు కుదరదు. ఒక 3 నెలల ముందే ఇంజనీర్ విషయాలు 3 నెలల శాలరీ ఇచ్చి పంపించాలి. వాళ్ళు ఆఫీస్ పెట్టారా బాధ్యులు? మీ ఆఫీస్ పెట్టారా బాధ్యులు ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా కాంట్రాక్ట్ కావాలి కూడా ఏం చెప్పండి. ఇప్పుడు త్వరలో ప్రకటిస్తాం. ఆఫీస్ కూడా ఈ బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్ పక్కనే ఉన్నది ఆల్రెడీ. మొబిలిటీ దగ్గర ఉందా? ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్లు ఇట్లా ఇవన్నీ ఇవ్వమండి, చెప్పండి, తెలియాలిగా. ఖచ్చితంగా మేము ఈ వీక్ డేస్లో కొత్త బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ ఉంది కదా, మార్కెట్లో ఆఫీస్ ఏర్పాటు చేస్తాం. ఆటోమేటిక్గా ఇప్పుడు మన దగ్గర చాలామంది మేము కూడా పనిచేసిన మీడియాలో పనిచేస్తున్నాను గతంలో, చాలా తెలుసు. వాళ్ళ చేత మీకు మెంబర్షిప్ చేపట్టారా? త్వరలో స్టార్ట్. నూతన అధ్యక్షులు ఎన్నుకున్నా కదా. ప్రైవేట్ క్లాస్ మెంబర్షిప్ లేదు, ఎంతమంది ఎక్కడ చూస్తుంది? అదే ఇప్పుడు అదే ప్రక్రియ చేపడతాం. నూతన కమిటీ ఏర్పాటు ఈ కమిటీ కూడా ముందు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇప్పటి నుంచి అది ఇప్పుడు గతంలో చేసినామంటే అదంతా కొత్తగా నూతన అధ్యక్షులు నూతన పార్టీ ఒకటి ఎన్నుకున్న తర్వాత ఇది చేసే పని ప్రక్రియ ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగుల పరిపాలన బాగా జరుగుతుంది. చాలా ఉంటాయి సమస్యలు. ఇంకా మీరు మా డిమాండ్స్ అయితే చాలా ఉంటాయి. చాలా అవి కూడా మీకు చాలా మందికి ఉద్యోగ భద్రత అండ్ లే ఆఫ్ నియంత్రణ. ఇది ఒకటి 10 గంటలు. ఇది కామన్గా మనం మొదటి నుంచి పోరాడేది. ఈ పని 8 గంటల పని మనం కామన్గా ఇంతకంటే ఎక్కువ 12 గంటలు చేస్తుంది. 2 గంటలు రోజు చేయట్లేదు. ఇంకోటి సమాన పనికి సమాన వేతనం, ఖచ్చితంగా వేతనం, సామాజిక భద్రత. ఇప్పుడు మహిళలు ఉన్నారు, కొంతమంది నైట్ టైము
10 గంటల షాపింగ్ మాల్ నుంచి వాళ్ళకి రవాణా సౌకర్యం లేదు. అది షాపింగ్ మాల్ వల్లే ఏర్పాటు చేయాలి. యాక్చువల్గా ఒక 100 మంది దాంట్లో క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. అది కూడా లేదు. క్వార్టర్స్ అనేది లేదు. ఇది మనం ప్రశ్నిస్తే మీకు ఎలానే ఉంది, రాజకీయ ఒత్తులు అవి మీరు అయినా కానీ కొన్ని సందర్భాల్లో వెనక ముందు ఆడేవాళ్ళు ఎవరైనా కానీ అలా శాలరీ మంత్లీ టైం తగ్గిస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్ కూడా ఏర్పాటు చేయాలని కొన్ని డిమాండ్ చేస్తారు. ఇంకోటి ఐవీపీకు ప్లాట్ఫామ్ వర్కర్స్ వాళ్ళు కూడా జొమాటో వాళ్ళ వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సమస్యలు కూడా మనం కొన్ని చేసినాం. మహిళా ఉద్యోగులు షిఫ్ట్ అయితే రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇది మేము ప్రధాన డిమాండ్ మీకు చెప్తే ప్రధాన డిమాండ్ చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఒక యూనియన్ ఉన్నది కూడా తెలియదు. మీరు అది ముందు తీసుకెళ్ళి తప్పకుండా మీ ద్వారా కూడా బయటకు వెళ్ళాలి. మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద మహాసభ పెట్టి ప్రైవేట్ ఉద్యోగుల కోసం మహాసభ పెట్టి జనాలకు తెలియపరచు మీరు సైన్ చేసుకొని ఖచ్చితంగా మీరు అందులో ప్రైవేట్ వాటిలో మా మీడియా వాళ్ళు కూడా కలపండి. మాకు కూడా శాలరీస్ రావాలి, మాకు కూడా భద్రత లేదు. మరి హెల్త్ కార్డు అంటే ఇస్తున్నారులే కానీ ఎందుకంటే ఎగ్రేషన్స్ మిగతా పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎగ్రేషన్ వరకు వస్తుంది. మరి మిగతా పరిస్థితి ఇస్తారు. అది మీరు ప్రక్షాళన చేసేది దాంట్లో అలా మీ బాడీ ఉంది, కొత్త బాడీ ఏర్పాటు చేద్దాము. మార్పులు చెప్పుకొని చేసుకొని కొద్దిగా ఆమె ఉన్నది ఆమె కూడా సెట్ చేసే కార్యక్రమం ఉంది. కొత్త వాళ్ళని తీసుకొని కొద్దిగా యాక్టివ్ పర్సన్ తీసుకొని అంటే 2000లో పెట్టాం. ఇది 2000లో ఈ సమస్యలు జనాలు రాజకీయ నాయకులకి 10 ఆత్మీయ సభలో 3000 మందితో 2000 మందితో పెడతాము. అలా మద్దతు ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ప్రతి దానికి లేబర్ యాక్ట్ కుదరదు. అదే లేదండి. పనికి తగ్గ వేతనం ఏమంటున్నాను. 10 గంటలు ఉన్నాయి కదా దాని గురించి. ఇప్పుడు కార్మికులకైతే ఈఎస్ఐపీఎఫ్ రాదు కదండి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.